నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవటానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఉగాది పంచాంగం ప్రకారము అంటే ఉగాది రాశి ఫలితాలలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారికి ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజపూజ్యం 6, అవమానాలు కూడా 6. అయితే ఈ రాశి వారికి మార్చి 30 నుంచి సప్తమ స్థానంలో శనేశ్వరుడు ప్రవేశం వల్ల ప్రతి పని ఆలస్యంగాను కష్టంగాను పూర్తవుతాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కూడా మీకు తగ్గిపోయే పరిస్థితి ఉంది. పదోన్నతులు కానీ, ప్యాకేజీలు పెరగడాలు కానీ ఇలాంటివన్నీ పెండింగ్ పడిపోయి లేట్ అయిపోయి కొంతమందికి అసలు దక్కకుండా పోయే పరిస్థితి గోచరిస్తోంది శని ప్రభావం వల్ల. అయితే ఆదాయం కూడా మీకు తగ్గే అవకాశం ఉంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆ దాంపత్య జీవితంలో సమస్యలు తల ఎత్తే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పెళ్లి ప్రయత్నాలు ఏవైనా చేస్తే అంటే వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆశాభంగం అవుతుంది. మంచి సంబంధాలు కుదరకపోవడము, మిమ్మల్ని వద్దు అని వదులుకునే ప్రయత్నం చేస్తారు. నిరాశకు గురయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ప్రయాణాల వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మధ్య మధ్య కొంతమందికి అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మే 18 నుంచి మీ స్థితి మారబోతోంది. ఎలా అంటే రాహువు 6వ స్థానంలోనూ, తరువాత 25న గురువు 10వ స్థానంలోకి పెరగడం వల్ల కొంత పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ జీవితం సాఫీగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మీకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు? మే 25న గురువు మీకు మీ స్థానంలోకి వచ్చాడు కాబట్టి, గురువు ధనాన్ని విశేషంగా ఇస్తాడు కాబట్టి మీ యొక్క బాధలు కష్టాలు ఈ సమయంలో తీరిపోతాయి. అయితే కొంతమంది మిత్రులు, ఇష్టమైన బంధువులు మాత్రము దూరం అయ్యే అవకాశం ఉంది. బాధపడకండి. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి మీకు విముక్తి కూడా లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వస్తుంది. అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయి ఆరోగ్యము చేకూరే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఇతరులకు మేలు చేసే అవకాశము ఈ సమయంలో కనపడుతోంది. అంటే మీరు ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో అందరికీ. అయితే విద్యార్థులు కనుక కష్టపడి చదివితేనే మీరు ఫలితాలు సాధించే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు నెగ్లెక్ట్ చేయకుండా కష్టపడి చదివే ప్రయత్నం చేయండి. అయితే ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండని పరిస్థితి, కొంతమంది విడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడము, ఆలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే కొంత శుభ ఫలితాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.